రెండు చేతులు ఎత్తి చెప్దామా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది బాధతో ఉన్నారు? బాధ ఎవరికి లేదా? సరే, మనం ఎప్పుడు ఉపవాసం ఉంటాం? బాధ ఉన్నప్పుడా, సంతోషం ఉన్నప్పుడా? మరి మీ ఎవరికి బాధ లేదా? ఉందా లేదా? ఉందా లేదా? లేదా ఎవరికి బాధ ఉంది కదా? ఓకే, మనం రోజు ప్రార్థిస్తాం కదా. ఎంతమంది ప్రార్థన చేస్తారు రోజు కదా? మరి ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. మరి ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిన అవసరం ఏంటి మనకి? అవసరమా? ఎందుకు? దానిలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఇంకా గొప్ప కార్యాలు జరగాలని. ఇంకా ఓకే, ఇంకో క్వశ్చన్. మనం ఎప్పుడు ఉపవాసం ఉంటాం? సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఉండరు. బాధ ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాం. అసలు ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? ఉపవాసానికి కారణం ఏంటి? నార్మల్ ప్రేయర్ కూడా చేయొచ్చు మనం, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేస్తాం? అనుకున్న కార్యాలు త్వరగా జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. అవునా కదా? అవునని 4 చేతులు లేపండి. అవును కదా? ఉపవాసం ఎందుకుంటాం? మనకున్న బాధని బట్టి నాకు తొందరగా ఆన్సర్ రావాలి అనుకోవడం వల్ల మనం ఉపవాసం ఉంటాం. అవునా కదా? కదా? ఓకే, మన బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రార్థన ఉంది కదా, అది ఎన్ని రకాలు ఉన్నాయి మన బైబిల్లో? ఓకే, ఫస్ట్ ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఇంకా ప్రార్థన అనేది నార్మల్ కాన్వర్జేషన్ కదా, మనకి దేవునికి మధ్యలో సంభాషణ. అది రోజు చేస్తాం. మనం మన కుటుంబ సభ్యులతో ఎలా అయితే మాట్లాడతామో అట్లా దేవునితో రోజు మాట్లాడడం ఏంటి? ప్రార్థన. మనము మాట్లాడాలి, ఆయన మాట్లాడేది మనము వినాలి. కానీ ఇంకొక టైప్ ఆఫ్ ప్రార్థన కూడా ఉంది బైబిల్లో. అది నార్మల్గా చేసేది కాదు కదా. ఇప్పుడు మనం ఉపవాసం ఉండి చేసేదాన్ని ఏమంటారు? మొర. ఓకే, ప్రార్థన అంటే నార్మల్గా చేస్తాం. అవునా కదా? మనకు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు కన్నీళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు బాధ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కృతజ్ఞతాస్తుతులు కూడా అర్పిస్తాం. డైలీ కన్వర్జేషన్ ఏంటి? ప్రార్థన. కానీ మొర మనం డైలీ చేస్తామా? రోజు ఎవరికి అన్నిటి ప్రార్థన చేస్తారు? రోజు ఎవరికి అంత బాధ ఉంటుంది ఎవరికైనా? ఉండదు. కానీ మొర మనం ఎప్పుడు చేస్తాం? మనకు అంత బాధ, అంత వేదన లోపల ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర నుంచి మొర వస్తుంది కదా. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి? మనం మొరబెడుతున్నాం దేవునికి కదా. మనం ఆకలిని చంపుకొని మన శరీరాన్ని అంటే శరీరాశల్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాం? దేవుని పాదాల చెంత మొరబెట్టుకుంటున్నాం, దేవుని పాదాల చెంత ఏడుస్తున్నాం కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రేయర్ అంటేనేమో డైలీ కన్వర్జేషన్, మొర అంటేనేమో మనం బాధలో ఉన్నప్పుడు చేసేది కదా. ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ఒకసారి చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలునైనదని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలు. ఇక్కడ ఏముందండి? ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే మనం ఏం చేయాలంట? రోజు ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు ఎట్లయితే మనం మనుషులతో రోజు మాట్లాడి మన కన్వర్జేషన్, మన బాండ్ని ఎట్లయితే బిల్డ్ చేసుకుంటామో అట్లా మన దేవునితో బాండ్ బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మొర పెడుతున్నాడంట కదా. మొర అంటే ఏంటి చెప్పండి మళ్ళొకసారి.
దేవునికి మొర పెట్టడం, ప్రార్థన అనేది వేరు, మొర అనేది వేరు. రెండిటికి సమాధానాలు వస్తాయి దేవుని దగ్గర నుంచి. కానీ మనం చేసే సిచ్యువేషన్ లేకపోతే మనకి రావాల్సిన ఆన్సర్స్ అర్జెన్సీని బట్టి డిఫరెన్సియేషన్ ఉంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా అడిగినారు అనుకో, తల్లిదండ్రులు కొనియచ్చు, కొనియకపోవచ్చు. ఇప్పుడు మమ్మీ నాకు చాక్లెట్ కావాలి అన్నప్పుడు వద్దు నాన్న పళ్ళు పుచ్చిపోతే లేకపోతే మంచిది కాదు అని చెప్పి ఊకుంటారు. అదే ఒకవేళ వాళ్ళు ఏడ్చి మొత్తం ఇటు అటు బొల్లాడి అది చేసి ఇది చేసి మొత్తం చాలా ఏడ్చిరు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? తప్పక కొనిస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రార్థన అంటే మనం జస్ట్ అడుగుతున్నాం అంతే, దేవా నాకు ఇది ఇదియు, నాకు ఇది ఇయ్యు, ఇది ఇయ్యు, అంతే, ఆమెన్, అయిపోయింది. ప్రార్థన జస్ట్ కొంచెం సేపే చేస్తుండొచ్చు, కానీ మొర అట్లా కాదు. మొర అనేది నీ హృదయంలో నుంచి, ఆ బాధ నుంచి, చిన్నపిల్లలు ఎట్లయితే నాకు ఇప్పుడు ఇది కావాలి అని ఎట్లా ఏడుస్తామో మనం కూడా దేవుని దగ్గర అంతగానం ఏడవడాన్ని మొర అంటారు. దేవుడు రెండింటిని ప్రార్థనతో సంబోధించవచ్చు, రెండింటి దగ్గర ప్రార్థన అని పెట్టచ్చు, కానీ దేవుడు అట్లా పెట్టలేదు. ఎందుకంటే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రార్థనకి మొరకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ప్రార్థన అనేది మనం ఎప్పుడు చేయొచ్చు, కానీ మొర మనం చేయలేము. మీకు ఊరికైనా ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుందా? బాధ లేకుండా ఎవరికైనా ఏడుపు వస్తుందా? రాదు కదా. ఇక్కడ కూడా మనకి మొర ఎప్పుడు వస్తుంది అంటే మన లోపల ఆ బాధ ఉన్నప్పుడు. నీకు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఏదైనా బాధ వచ్చిందో లేకపోతే కష్టం వచ్చిందనుకో, ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే, ఒక చిన్న బాధ రాగానే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మమ్మీకో లేకపోతే వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో ఫోన్ చేసి ఏం చేస్తారు? ఏడ్చేస్తారు. ఇట్లా అయింది, అట్లా అయింది, మా ఇంట్లో గొడవ అయింది, ఆ పక్కనింటి ఆమె నన్ను తిట్టింది కదా. ఏం చేస్తారు? నార్మల్గా చెప్తారు. ఆడోళ్ళు చెప్పారు కదా. ఏం చేస్తారు? ఏడ్చేస్తారు. ఫస్ట్ ఇట్లా అయింది, అట్లా అయిందని ఫుల్ ఏడ్చేస్తారు కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ మొరని, వీళ్ళ బాధని ఏం చేసి పక్కన వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా తీరుస్తారా? నార్మల్ ముచ్చట్లు అనుకో, లేకపోతే నార్మల్ సంతోషమైన ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయనుకో, సంతోషంగా చెప్తాం, లేకపోతే మంచిగా చెప్తాం కదా. కానీ అదే బాధాకరమైన విషయం ఉందనుకో, అదే టోన్లో చెప్తామా? టోన్ మొత్తం మారిపోతుంది కదా. కళ్ళ నుంచి టప రాలిపోతాయి కదా. అది ఎవరికి చెప్పినా, పక్కన వాళ్ళకి చెప్పినా అది డిఫరెంట్ ఉంటుంది. సంతోషమైనది షేర్ చేసుకోవడం, మన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఉంటుంది. బాధతో షేర్ చేసుకోవడం డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎట్లా చెప్తామంటే ఆ పక్కన వాళ్ళకి ఏదో వాళ్ళు వచ్చి మన ఇంకా ప్రాబ్లం తీర్చేసినట్టు, లేకపోతే మనం చెప్పినందుకు మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయినట్టు మనం ఏడ్చేస్తాం కదా వాళ్ళ దగ్గర. కానీ మనకు బాధ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరబెట్టద్దు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవద్దు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇర్మియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంట. అంటే మీరు నా దగ్గర ఏడవండి, అప్పుడు నేను నీకు ఆన్సర్ చేస్తా. మీరు నా దగ్గర ఏడవండి, ఎందుకు పక్కన వాళ్ళ దగ్గర ఏడుస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా కావాలనుకోండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కాకుండా పక్కనింటి అంకుల్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని ఏడ్చాను అనుకో, ఆయన ఏం చేస్తాడు? చెంప మీద లాగబెట్టి మీ డాడీని పోయి అడుగుపోయి నన్ను ఎందుకు అడుగుతారు అంటారు. లేకపోతే సరేలే మీ డాడీకి చెప్తలేనన్నా కొనేమని అని చెప్పి పంపించేస్తారు. కానీ ఎప్పుడైతే మన తండ్రి దగ్గర మనం ఏడుస్తామో అప్పుడు అరే నా కూతురు ఏడుస్తుంది, లేకపోతే నా కుమారుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని వాళ్ళ హృదయం కరిగిపోయి ఏం చేస్తారు? మనకు కావాల్సింది ఇచ్చేస్తారు కదా. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చిరనుకో, వాల్యుబుల్ వస్తువు అడిగిరనుకో, వాళ్ళ పైసలు ఖర్చు పెట్టి మీకు ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ కూడా సేమ్, మనం మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారా మన ప్రాబ్లమ్స్ని? చెయ్యరు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చినంత మాత్రాన మనకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? దొరకదు. ప్రాబ్లం ఏమైనా పోతుందా? పోదు. మా అంటే నీ హార్ట్లో అంటే నీ హృదయంలో కొంచెం బాధ తగ్గుతుండొచ్చు, కానీ నీ ప్రాబ్లం అయితే అంతే ఉంటుంది. ఆ సమయంలో అంటే ఆ సిచ్యువేషన్ అంటే అంత కొంచెం సమయం వరకు ఏమవుతుంది, కొంచెం తాత్కాలికంగా అనిపించవచ్చు. ఎందుకంటే నా ప్రాబ్లం షేర్ చేసిన కదా, ఇన్నది కదా అని కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. కానీ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే బాధ గుర్తొస్తుంది కదా. కానీ నువ్వు పక్కింటోళ్ళ దగ్గర ఏడవకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మొరబెడతావో దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఒకసారి కీర్తనలు 121 చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చాలు. ఫస్ట్ లైన్ ఏముంది? నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంట. అంటే మొర ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు వస్తుందా మొర? శ్రమలలో ఉన్నప్పుడు
మొరొచ్చిందంట. శ్రమలలో ఉన్నప్పుడు ఆయన ఎవరికి మొరబెట్టిండంట? యెహోవాకు మొరబెట్టిండు. అక్కడ కింద చూస్తే దేవుడు అతనికి జవాబిచ్చిండు అని ఉంటుంది. మొరబెట్టినప్పుడు ఏం చేసిండంట? ఇచ్చిండంట. ఇయ్యకుండా ఎవరన్నా రాస్తారా? ఇయ్యకుండా ఇస్తాడు అని రాస్తాడు, కానీ ఇచ్చిండు అని రాయరు కదా. మనం ఎప్పుడైతే దేవుడు కూడా ఏమన్నాడు ఇర్మియా 33:3 అంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసిండు? ఆయనకు ఉత్తరం ఇచ్చిరు. ఇక్కడ కూడా దేవుడు నేను యెహోవాకు ప్రార్థించి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదను అని రాయొచ్చు. కానీ బైబిల్లో ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది కదా, అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది, అవునా కదా? ఒక పదం ఎక్కడ ఏది పెట్టాలి అనేది దేవునికి చాలా మంచిగా తెలుసు. కానీ మనం దాన్ని కరెక్ట్గా చూసినప్పుడు మనం ఇంకా బలపడతాం. మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలా మొరబెట్టాలా అని మనకు తెలుస్తుంది. కష్టాలు ఉన్నప్పుడు కూడా మనం నార్మల్గా నీళ్ళని చేసి, దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, దేవా నాకు ఇది ఉంది, దేవా నాకు ఇది ఉంది అని చెప్తే దేవుడు సాల్వ్ చేస్తాడు, చేయడని కాదు. కానీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కదా, అంత తొందరగా ఆన్సర్ రాకపోవచ్చు. డిఫరెన్స్ ఉంది కదా. మీరు నార్మల్గా వెళ్ళి ఒక పర్సన్ని ఏదైనా అడగడానికి, అంటే మీ తల్లిదండ్రులను అడగడానికి, లేకపోతే ఏడ్చుకుంటూ వెళ్ళి బాధతో అడగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బాధతో వెళ్ళి ఏడ్చి అడుగుతారో అప్పుడు మీకు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, వాళ్ళ దగ్గర ఏమున్నా ఇవ్వాలని లేకపోయినా, మీ బాధని మీ ఏడుపుని చూసి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు, త్వరగా ఇస్తారు. అదే మీరు నార్మల్గా అడిగినప్పుడు అంత త్వరగా రాకపోవచ్చు కదా. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, మీకు ఇమీడియట్ ఆన్సర్స్ కావాలి అన్నప్పుడు కూడా, మీలో అంత బాధ ఉన్నప్పుడు మీరు ప్రార్థించడం కాదు, ఏం చేయాలి? యెహోవా ముందర దేవుని ముందరికి వెళ్ళి దేవుని పాదాల చెంత మొరబెట్టాలి కదా. మనం హన్నా జీవితం చూసినట్టయితే ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరబెట్టింది, అంటే ఏడుస్తూ ప్రార్థించింది కదా. అక్కడ ఏముంటుందంటే, ఏడుస్తూ ప్రార్థించిన తర్వాత ఆమెకి ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు రాక ఆమె మూలుగుతుంది కదా. మూలుగడం అంటే తెలుసా? ఏడ్చి 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 అలిసిపోయి ఇంకా కన్నీళ్ళు రాక మూలుగుతారు అని కదా. అంటే అంతగానం ఏడ్చింది హన్నా. ఆ మొరకి ఎంత సమయంలో వచ్చింది ఆన్సర్? ప్రవక్త ఏం చెప్పిండు? నువ్వు ఇంటికెళ్ళు, యెహోవా నీ ప్రార్థన విని దానికి జవాబు ఇచ్చిండు అని చెప్పే వరకు ఆమె ఏం చేసింది? ఏడుస్తూనే ఉంది, మొరబెడుతూనే ఉంది దేవుని సన్నిధిలో కదా. ఎస్తేరు జీవితంలో చూసినట్టు కూడా అక్కడ ఏమవుతుంది? ఎస్తేరు జస్ట్ ప్రార్థన చేయలేదు, అక్కడ ఉపవాసం ఉండి 3 రోజులు ఇంకేమీ చేయకుండా దేవుని సన్నిధిలో అంత త్యాగం చేసి ప్రార్థిస్తుంది. మనం ప్రార్థన అంటే ఒక గంట చేస్తుండొచ్చు, కానీ నీకు ఒకవేళ ఆ బాధ లోపల ఉందనుకో, నువ్వు మొర పెట్టాలి అనే హృదయం నీకు ఉందనుకో, నీకు ఆన్సర్ వచ్చే వరకు నువ్వు లేవవు. నీకు ఆన్సర్ వచ్చే వరకు, లేకపోతే నీకు దేవుడు నీతో మాట్లాడే వరకు నువ్వు ఆ స్థలంలోంచి లేవడానికి ఇష్టపడవు. హన్నా కూడా ప్రవక్త చెప్పే వరకు, ప్రవక్త ప్రవచించే వరకు ఏం చేసింది? నీళ్ళం చేసి ప్రార్థిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, దేవుని దగ్గర మొరబెడుతూనే ఉంది. ఎందుకు? ఆమెకు వచ్చిన నిందలు, ఆమెకు వచ్చిన కష్టాల వల్ల ఆమె జస్ట్ ప్రార్థించలేదు, కానీ ఏం చేసింది? మొరబెట్టింది. మనకు కూడా కష్టాలు ఉంటాయి కదా, ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి కదా, అందరికీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుని దగ్గర మొరబెట్టకుండా ఏం చేస్తున్నాం? మనుషుల దగ్గర మొరబెడుతున్నాం కదా. మనుషుల దగ్గర మొరబెట్టినప్పుడు మనకి దేవుడు సమాధానం ఇవ్వడు, ఆన్సర్ ఇవ్వడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా నువ్వు తప్ప ఇది ఇంకెవ్వరూ చేయలేరు, నీ దగ్గర నుంచి తప్ప నాకు ఇంకా ఆన్సర్ రాదు అని ఎప్పుడైతే నీ హార్ట్ మొత్తం దేవునికి ఇచ్చేస్తావో, ఎప్పుడైతే నీ లోపల ఉన్నదంతా దేవుని దగ్గర ఏడ్చేసి ఆ బాధనంతా దేవుని దగ్గర చెప్పుకుంటావో, దాన్ని మొర అంటారు. ఆ మొరకి దేవుడు ఏం చేశాడంట? ఉత్తరం ఇస్తా అని చెప్పిండు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55 నుంచి 58 వరకు ఒకసారి చదవండి. యెహోవా అగాధమైన బంధగృహముల నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనుకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఆయన అగాధంలో నుంచి మొరబెడుతున్నాడంట. అంటే
ఇప్పుడు ఒక గోతి ఉందనుకో, ఆ గోతి లోపల ఆయన ఉన్న అక్కడి నుంచి మొరబెడుతున్నాడు. ఎందుకు? ఆయనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. మనకు కూడా అట్లా వేరే ఆప్షన్ ఉండొద్దు, ఎందుకంటే దేవుడు తప్ప సాల్వ్ చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినాం అనుకోండి, టెస్ట్ చేస్తారు, లైక్ పెద్ద పెద్ద టెస్ట్లు, ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ అట్లాంటివి పెద్ద పెద్ద టెస్టులు చేసినప్పుడు ఎవరిని లోపల రానిస్తారు చెప్పండి? చెప్పండి. పేషెంట్ని తప్ప ఎవరిని రానియరు, నువ్వు ఎంతన్నా రిక్వెస్ట్ చేయి కదా. మా డాడీ నాకు ఎంఆర్ఐ స్కాన్ అయినప్పుడు కూడా మా డాడీ ఆయనను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే, పాపం చిన్నపిల్ల భయపడుతుంది, ఫస్ట్ టైం కదా, లేకపోతే ఎండోస్కోపీ చేసినప్పుడు కూడా చిన్నపిల్ల కదా భయపడుతుంది కదా, నేను పక్కన ఉంటే ఆమెకు ధైర్యం ఉంటుంది, ఎంత రిక్వెస్ట్ అన్నా చేయను, అవసరం లేదు, మేము రానియం సార్ అంటారు కదా. నువ్వు పేరెంట్స్గా లేకపోతే నువ్వు ఎవరైనా పేరెంట్ని రానియకుండా ఉంటారా చెప్పండి? కానీ హాస్పిటల్లో ఉంటారు, ఎందుకంటే అది నీ లైఫ్, నువ్వు ఫేస్ చేయాలి కదా. మన లైఫ్లో కూడా మనం మాత్రమే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మన పక్కన ఉండరు, కొన్నిసార్లు మన బంధువులు పక్కన ఉండరు, మన స్నేహితులు పక్కన ఉండరు, ఎవ్వరు పక్కన ఉండరు, కానీ నువ్వు ఒంటరిగా ఫేస్ చేయాలి. అలా ఒంటరిగా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఒకటి చెప్పండి ఒకటి. ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చేది మరణము కదా, అవునా కదా. మరణంతో పాటు, అంటే మీరు మరణించినప్పుడు మీతో పాటు ఎవరైనా వస్తారా? నీ ఆత్మతో పాటు నిన్ను ప్రేమించిన వ్యక్తి వస్తారా? నీ తల్లిదండ్రులు వస్తారా? నీ స్నేహితులు వస్తారా? నీ బంధువులు వస్తారా? రారు. ఓన్లీ నీ ఆత్మ మాత్రమే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది అవసరం లేదు వేరే వాళ్ళకి, అది నీకు ఒక్కదానికే సంబంధం. నువ్వేం చేస్తావు, లేకపోతే ఇప్పుడు నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, నువ్వే ఫేస్ చేయాలి, పక్కన వాళ్ళు వచ్చి ఫేస్ చేయరు. కొన్నిసార్లు మన బంధువులు ప్రార్థించవచ్చు, మన కుటుంబ సభ్యులు ప్రార్థించవచ్చు, కానీ దేవుడు ఎవరి ప్రార్థన కోసం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ప్రార్థన కోసం కోరుకుంటున్నాడు. ఎందుకు? నీ లైఫ్లో చేయాల్సిన కార్యం నువ్వు అడిగితే కదా చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనకేదన్నా రోగం వచ్చిందనుకో, నీకు కాకుండా పక్కన వాళ్ళకి టెస్ట్ చేస్తే వస్తుందా? రిజల్ట్ వస్తుందా? నీకున్న ప్రాబ్లం బయటికి వస్తుందా? రాదు. అదేవిధంగా నీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్టయితే నువ్వు మొరబెట్టాలి ఫస్ట్. నీ పక్కన వాళ్ళు మొరబెడితే సమాధానం రాకపోవచ్చు, నీకున్న బాధ ఆ పక్కనోడికి ఉండకపోవచ్చు కదా. ఒకవేళ మీకు ఏదైనా నొప్పి వచ్చిందనుకో, పక్కన వాళ్ళు ఏడుస్తుండొచ్చు, అంటే అరే బాధపడుతుంది అని చెప్పి ఏడుస్తుండొచ్చు, కానీ ఆ బాధ నువ్వు మాత్రమే అనుభవించాలి, వాళ్ళు ఏం షేర్ చేసుకోలేరు కదా. నేను సిక్ అయినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పాపం శిరోమ నాకు వచ్చి ఏడ్చేస్తుంది. ఆమె ఏమైనా షేర్ చేసుకుంటుందా నా బాధ? మా అంటే బాధపడుతుంది అంతే, కానీ షేర్ చేసుకుంటుందా నా పెయిన్ని, నా బాధని ఏమైనా షేర్ చేసుకుంటుందా? చేసుకోదు. నీ బాధను కూడా, నీ కష్టాన్ని కూడా ఎవ్వరూ షేర్ చేసుకోరు, కానీ నువ్వు మాత్రమే ఫేస్ చేయాలి కదా. నువ్వు ఫేస్ చేయాలన్నప్పుడు నువ్వు అడగాలి కదా దేవుణ్ణి. ఆ బాధ నీకుంటుంది, పక్కన వాళ్ళకు ఉంటుందా? చెప్తాం మనం, ఎవరికి? పక్కన వాళ్ళకి చెప్తాం, లేకపోతే పాస్టర్కి చెప్తాం, పాస్టర్ మాకు చెప్తాం, ఏమని? నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఇట్లా బాధ ఉంది అని చెప్పేసి ఏం చేస్తాం? ఆ సేవకుల దగ్గర ఏడుస్తాం, లేకపోతే ఆ ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళ వ్యక్తి దగ్గర ఏడుస్తాం. కానీ వాళ్ళకి చెప్పు, తప్పులేదు, కానీ నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర ఏడవాలి, నువ్వు కూడా మొరబెట్టాలి, అప్పుడు సమాధానం వస్తుంది కదా. రిబ్కాకి కూడా గర్భఫలం లేదు తెలుసా? రిబ్కాకి 60 years వరకు ఇస్సాకుకి గర్భఫలం లేదు, కానీ ఇస్సాకు ప్రార్థన కోసం వెయిట్ చేసినప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థించిన వెంటనే రిబ్కాకి గర్భఫలం ఇచ్చిండు. అప్పటిదాకా ఇవ్వలేదు. అంటే దేవుడు ఎవరి ప్రార్థన కోసం వెయిట్ చేసిండు? ఇస్సాకు ప్రార్థన గురించి కదా. కొన్నిసార్లు మన జీవితంలో చాలా ఇబ్బందులు ఉండొచ్చు కదా, మన కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుడు ఒకవేళ మీ ప్రార్థన కోసం వెయిట్ చేస్తున్నాడేమో, మీ మొర కోసం వెయిట్ చేస్తున్నాడేమో, అందుకే ఆ పక్కన వాళ్ళు ప్రార్థించినా ఫలితం ఉండట్లేదేమో కదా. అదేవిధంగా ఒకవేళ ఇస్సాకు ప్రార్థన కోసం ఎట్లయితే వెయిట్ చేసిండో, ఇస్సాకు అంటే కూడా దేవునికి చాలా ఇష్టం కదా, రిబ్కా అంటే కూడా ఇష్టమే, కానీ రిబ్కా ప్రార్థించినప్పుడు ఇవ్వలేదు. దేవుడు వెయిట్ చేసిండు ఇస్సాకు ప్రార్థించే వరకు, ఇస్సాకు మొరబెట్టే వరకు ఏం చేసిండు? వెయిట్ చేసిండు. దేవుడు మన మొర కోసం కూడా వెయిట్ చేస్తుండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వట్లేదు, నేను ప్రార్థిస్తున్నా కదా, నేను రోజు ప్రార్థిస్తున్నా కదా, నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ ఎందుకు అవ్వట్లేదు అని మనం అనుకోవచ్చు. అంటే
సేవకులు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే పెద్ద పెద్ద ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు రావట్లేదు. ఎందుకు? వాళ్ళ ప్రార్థనలో శక్తి లేదా, లేకపోతే దేవుడిలో శక్తి లేదా అని కొన్నిసార్లు డౌట్ వస్తుండొచ్చు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు నీ ప్రార్థన కోసం వెయిట్ చేస్తున్నాడు. నీ బాధని నువ్వు షేర్ చేసుకో దేవునితో. నీ బాధని పక్కన వాళ్ళు వచ్చి షేర్ చేసుకున్నా అంత ఇంపాక్ట్ ఉండదు కదా. ఎవరి బాధని వాళ్ళే చెప్పుకోవాలి కదా. నీకేమైనా బాధ ఉందా? దేవుని దగ్గరికి వెళ్ళి మన శ్రమలలో, మన బాధల్లో, మనం అగాధంలో ఉన్నప్పుడు ఆయనకి మొరబెట్టాలి. మనం కన్నీరు కావాలి. మన హృదయంలో బాధ ఉన్నప్పుడు మాత్రమే ఆ కన్నీరు వస్తుంది కదా. నీ హృదయంలో అంత బాధ ఒకవేళ ఉన్నట్లయితే ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరబెట్టండి. అప్పుడు మీకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఎందుకంటే మన దేవుడు అబద్ధికుడు కాదు. మన దేవుడు చెప్పింది చేసే దేవుడు కదా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. నువ్వు మొరపెడితే ఉత్తరం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు మొరపెట్టకపోతే నీకు జవాబు ఎన్నటికీ రాదు. నువ్వు ఎన్ని కష్టాలను అయినా అనుభవించు, ఎన్ని ఇబ్బందులైనా అనుభవించు, కానీ ఒకవేళ నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గర మొరబెట్టాలి. ఫస్ట్ ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు. ఆటోమేటిక్గా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలు. ఎవరికి దేవుడు దగ్గరగా ఉంటాడంట చెప్పండి? విరిగి నలిగిన మనసుకి కదా. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే, లేకపోతే నువ్వు కష్టంలో ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఏంటి తెలుసా? దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు మొరబెట్టగానే ఆయన ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు అంత వేదనలో ఉన్నావని దేవునికి తెలుసు. కాబట్టి ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు కదా. విరిగిన మనసు గలవారికి దేవుడు ఎక్కడుంటాడంట? పక్కనే ఉంటాడంట. ఒకవేళ నీకు ఆ బాధ, ఆ వేదన ఒకవేళ ఉన్నట్టయితే దేవుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వేం చేయాలి? మొరబెట్టాలి కదా. నీ లోపల ఉన్న బాధ అంతా ఆయనకు చెప్పుకున్నప్పుడు, ఆయన పాదాల చెంత మొరబెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొర్ర పెట్టగానే ఆయన జవాబు దయచేసే దేవుడు అబద్ధికుడు అస్సలు కాదు. ఓకే, ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి, మొర్ర అంటే ఏంటి మనం తెలుసుకున్నాం కదా. మనం ప్రార్థన చేయంగానే, అంటే ప్రార్థన డైలీ చేస్తాం. మొర మనం కష్టాల్లో, బాధలో ఉన్నప్పుడు మనం మొర పెట్టాలి. మొర ఎట్లా పెట్టాలి? మీకు బాధ ఉంటే ఆటోమేటిక్గా మొర వస్తుంది కదా, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మొర పెడతాం, నిజంగా మొర పెడతాం, ఏడుస్తాం దేవుని దగ్గర, కానీ ఆన్సర్ రాదు కదా. రిబ్కా అనుకొని ఉండొచ్చు, దేవా నేను ఏడుస్తున్నా కదా, దేవా నేను ప్రార్థిస్తున్నా కదా, నాకెందుకు జవాబు రావట్లేదు అని అనుకొని ఉండొచ్చు కదా. ప్రసంగి 3వ అధ్యాయము 9-11 ఒకసారి చదవండి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలు. ఇక్కడ ఏంటంట, ఫస్ట్ లైన్ చూసినట్టయితే కష్టము ఎందుకు వస్తుందంట? దేవుడు పెట్టిందే కష్టము. కొన్నిసార్లు దేవుడు పెట్టిందే కదా. కష్టం వల్ల లాభం ఏంటి అని అడిగితే దేవుడు ఏం చెప్తున్నారు? కష్టం వలన అంటే ఆ మనుష్యుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని దేవుడే పెట్టిండంట కష్టాలు. అర్థమవుతుందా? కష్టాల వల్ల లాభం ఏంటి? దేవుడు మీ జీవితంలో కష్టాలు ఎందుకు పెట్టిండు? మీకేదో నేర్పించడానికి, లేకపోతే మీరేదో నేర్చుకోవడానికి, లేకపోతే మీరు విశ్వాసంలో బలపడడానికి కదా. కష్టాలు అన్నిసార్లు సాతానే పెట్టాడు, దేవుడు కూడా పెడతాడు. యోబుకి దేవుడు అనుమతిస్తేనే కష్టాలు వచ్చినాయి, సాతానంతట సాతాను రాలేదు కదా. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కష్టాలను అనుమతిస్తాడు, అలౌ చేస్తాడు. ఎందుకు? నీకేదో నేర్పించాలి
కదా. నువ్వు జీవితంలో ఏదో నేర్చుకోవాలి, లేకపోతే నువ్వు జీవితంలో దేవునికి దగ్గరగా కావాలని దేవుడు ఆశపడి ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కష్టాలని మన జీవితంలో అలౌ చేస్తాడు. మనకు కష్టాలు వచ్చినాయి అంటే మనం నిరాశపడాల్సిన అవసరం లేదు, లేకపోతే కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? తగిన సమయంలో అన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టిండంట. మనం అడుగుతుండొచ్చు, మొరబెడుతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, కానీ కొన్నిసార్లు మనకు జవాబు ఎందుకు రావట్లేదు అంటే మనం ఏదో నేర్చుకోవాలి. మనం అది నేర్చుకునే వరకు, లేకపోతే దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో అది మనం చేసే వరకు ఆ కష్టం కొన్నిసార్లు తొలగిపోదు. దేవుడు నువ్వు నేర్చుకోవడానికే కష్టం పెట్టినప్పుడు అది నువ్వు నేర్చుకోకుండా దేవుడు తీసేస్తాడా? తీసేయడు కదా. కానీ మనం కష్టం వచ్చినప్పుడు దేవుడిని అడగాలి, దేవా ఈ కష్టం ద్వారా నాకేం నేర్పించాలనుకుంటున్నావు అని నేర్చుకున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? ఆ కష్టాన్ని తీసేస్తాడు. కింద లైన్లో చూసినట్టయితే దేవుడు ఆల్రెడీ చక్కగా ప్లాన్ చేసి పెట్టిండంట కదా. తగిన సమయంలో నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. నీకు కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన నేర్పించిన తర్వాత ఎప్పుడు ఏది ప్లాన్ చేసిండో అది ఇస్తాడు కదా. ఎగ్జాంపుల్ చూసినట్టయితే లాజర్ తెలుసు కదా, చనిపోయి తిరిగి లేచిన లాజర్ తెలుసు కదా. ఆయన సిక్కున్నప్పుడే, అంటే ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడే ఏం చేసిరు వాళ్ళ అక్కలు? సమాచారం పంపించారు. ఎవరికి? యేసుప్రభుకి సమాచారం పంపించారు. ఏమని? నా సహోదరుడు బాలేడు, మీరు వచ్చి స్వస్థపరుస్తే స్వస్థపడతాడు అని ఏం చేసిరు? సమాచారం పంపించిండు. కానీ దేవుడు ఏం చేసిండు? కావాలని లేట్ చేసిండు కదా. దేవుడు అప్పుడే వచ్చిండు ఒకవేళ స్వస్థపరచబడతాడు లాజరు. స్వస్థపరచడం పెద్ద పనా దేవునికి? కాదు. కానీ దేవుడు ఎందుకు లేట్ చేసిండు? కావాలనే లేట్ చేసిండు. చనిపోయిండు లాజర్. చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తుకి సమాచారం అందింది. అయినా కానీ ఏం చేసిండు? మళ్ళీ లేట్ చేసిండు. అప్పుడు వాళ్ళ అక్కలు అనుకొని ఉండొచ్చు, అంటే వాళ్ళ లోపల అనుకొని ఉండొచ్చు, దేవుడు ఎందుకు రావట్లేదు? ఒకవేళ దేవుడు వచ్చుంటే, లేకపోతే దేవుడు సమాధానం ఆన్సర్ ఇచ్చుంటే ఇది సాల్వ్ అయ్యేది కదా, నా సహోదరుడు బ్రతికేవాడు కదా అని అనుకున్నారు. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకు నేను అడిగినప్పుడు దేవుడు రాలేడు, మమ్మల్ని ఇంతగానం ప్రేమిస్తాడు కదా, మాకు ఇంత దగ్గరగా ఉంటాడు కదా అని అనుకొని ఉండొచ్చు. అక్కడ ఉంటుంది కదా బైబిల్ గ్రంథంలో, దేవుడు లాజర్ని కూడా ఎక్కువగా ప్రేమించిందంట కదా. మార్తా మరియలతో సమయం గడిపేవాడు, వాళ్ళకి బోధించేవాడు. అంత దగ్గరగా ఉన్న వాళ్ళకి మరి ఎందుకు డిలే చేసిండు? ఎందుకు లేట్ చేసిండు? పిలువగానే రావచ్చు కదా, పిలువగానే స్వస్థపరచవచ్చు కదా. కానీ దేవుడు కావాలనే లేట్ చేసిండు. ఎందుకు అంటే చనిపోయి 4వ దినములో లేపడం డిఫరెంట్, కానీ సిక్కున్నప్పుడు స్వస్థపరచడం డిఫరెంట్. ఎట్లా అంటే ఇప్పుడు సిక్కున్నప్పుడు స్వస్థపరచడం 0 లెవెల్ అనుకోండి, చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లేపడం అనేది మిరాకిల్, అద్భుతం అది కదా. ఎందుకు డిలే చేసిండు? స్వస్థపరచలేక కాదు, నీ లైఫ్లో, లాజర్ లైఫ్లో మిరాకిల్ చేయాలని లేట్ చేసిండు కదా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు లేట్ అవుతుండొచ్చు. ఎందుకు? మనం ఏమనుకోవాలి అప్పుడు? ఏం నిరీక్షణతో ఉండాలి, ఏమి విశ్వాసంతో ఉండాలంటే, దేవుడు నా జీవితంలో ఈ చిన్నది ఇవ్వాలనుకోవట్లేదు, కానీ దేవుడు నా జీవితంలో ఏదో అద్భుతం చేయాలనుకుంటున్నాడు కదా. డిలే ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి తెలుసా? మిరాకిల్ కదా. డిలే ఉంటే అక్కడ ఏదో మిరాకిల్ ఉన్నట్టు, అంటే అక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నట్టు కదా. మన జీవితంలో నువ్వు ప్రార్థించగానే కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, నేను దేవుడు టెస్ట్ చేస్తుండొచ్చు, లేకపోతే నీకు దానికన్నా ఎక్కువ అద్భుతం ఏదో నీ జీవితంలో చేయాలని ఆశపడుతుండొచ్చు కదా. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం మొరబెడతాం, ప్రార్థిస్తాం, విశ్వాసం ఉంచుతాం, అన్నీ చేస్తాం, కానీ మనకి జవాబు రాదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకా లో అయిపోతాం, విశ్వాసం కోల్పోతాం. ఎందుకు? అరే దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, నేను ఇంతగానం ఏడుస్తున్నా కదా, దేవుని దగ్గరనే ఏడుస్తున్నా కదా, అయినా ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, బాధలో ఉన్న వాళ్ళకి దగ్గర ఉంటా అంటున్నా కదా. నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, మరి నేను ఇంతగానం ప్రార్థిస్తున్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలోనే ప్రార్థిస్తున్నా, అయినా కానీ నాకు ఆన్సర్ ఎందుకు రావట్లేదని కొన్నిసార్లు మనము అవిశ్వాసంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ మనకేం గుర్తు రావాలి తెలుసా? డిలే చేస్తున్నాడు అంటే మన జీవితంలో మిరాకిల్ చేయబోతున్నాడని అర్థం కదా. లాజర్ జీవితంలో ఒకవేళ అదే అనారోగ్యంలో ఉన్నప్పుడు
స్వస్థపరచుంటే మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకు? గుడ్డోళ్ళని స్వస్థపరిచిండు, కుంటోళ్ళని స్వస్థపరిచిండు, చాలా మందిని స్వస్థపరిచిండు, కుష్ఠరోగుల్ని కూడా స్వస్థపరిచిండు. కానీ దానికన్నా ఇదేంటి గొప్పదా కాదా? ఎందుకు? అక్కడ డిలే చేసిండు కాబట్టి. వీళ్ళు ఎవరికన్నా డిలే చేసిండా? దారిలో కనిపించినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచు అనగానే, లేకపోతే బోధకుడా నన్ను స్వస్థపరచు అనగానే ఏం చేసిండు? నీ పరిపెత్తుకొని వెళ్ళు, లేకపోతే వెంటనే ఆన్సర్ ఇచ్చేసిండు. అక్కడ స్వస్థత మాత్రమే ఉంది. కానీ లాజర్ జీవితంలో వాళ్ళు కూడా అడిగిరు, ప్రభువా నువ్వు వచ్చి స్వస్థపరిస్తే స్వస్థపరచబడతా, ప్రభువా నువ్వు వస్తే నువ్వు హస్తం ఉంచితే, లేకపోతే నువ్వు సెలవిస్తే నా సహోదరుడు మంచిగా అయిపోతాడు, బాగా అయిపోతాడు అని వాళ్ళు కూడా అడిగిరు. వాళ్ళకి ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు అడిగిరు. వీళ్ళన్న స్ట్రేంజర్స్ ఏమో, అంటే రోడ్డు మీద అప్పుడే కనిపించేదేమో, కానీ వీళ్ళతో దేవునికి సంబంధం ఉంది, కనెక్షన్ ఉంది కదా. అయినా కానీ దేవుడు డిలే చేసిండు. ఎందుకు? మిరాకిల్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి కదా. మన జీవితంలో కూడా ఒకవేళ ప్రార్థనకి జవాబు రావట్లేదు, మన మొరకి ఆన్సర్ రావట్లేదు, లేట్ అవుతుంది అంటే మనం ఏం నిరీక్షణతో, ఏ విశ్వాసంతో ఉండాలి తెలుసా? మన జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, అందుకే నా ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదేమో కదా, కానీ ఖచ్చితంగా వస్తుందని నిరీక్షణ మనకు ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే, ఒకవేళ విశ్వాసం కోల్పోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు, ఇప్పుడు తాబేలు, అదేంటి ఇంకొకటి ఉంటుంది కదా, కుందేలు స్టోరీ తెలుసు కదా. అక్కడ ఏమవుతుంది తెలుసా? ఆ కుందేలు నేను ఫాస్ట్గా పరిగెడతా అని చెప్పి ఏం చేస్తుంది, కొంచెంసేపు ఫాస్ట్గా పరిగెత్తి ఏం చేస్తే చెట్టు కింద కూర్చుంటుంది. మనం కూడా కొన్నిసార్లు నేను ప్రార్థిస్తున్నా కదా అని ఇన్ని రోజులు అంటే చాలా రోజులు విశ్వాసంతో ప్రార్థించి ఇక అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నాం అనుకో, అయిపోయింది, మనం ఓటమికి ఇచ్చేసినట్టే, ఓటమిని మనము అంగీకరించినట్టే. కానీ తాబేలు అట్లా చేయలేదు. ఏం చేసింది? నాది లేట్ అయినా సరే నాకు విక్టరీ వస్తుంది అని ఒక విశ్వాసంతో ఏం చేసింది? అది గివప్ ఇవ్వలేదు కదా. మన ప్రార్థనలో కూడా కొన్నిసార్లు మనం గివప్ ఇచ్చేస్తాం. కొన్ని రోజులు ప్రార్థిస్తాం, కొన్ని రోజులు మొరబెడతాం, కొన్ని రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాం. కానీ కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, తర్వాత మనకి ఏమొస్తుంది అంటే నీరసం వచ్చేస్తుంది. ఇంకా అవిశ్వాసం మన లోపలికి దూరిపోతుంది. ఎక్కడైతే ఇక్కడ అదేంటి కుందేలు ఎట్లయితే అలసిపోయి పక్కన కూర్చొని గివప్ ఇచ్చేస్తుందో, అంటే గివప్ ఇవ్వలేదు, తర్వాత చేద్దాం అనుకుంటుంది అది. కానీ ఒకవేళ మనం అట్లా విశ్వాసంలో నుంచి పక్కన పోయినామనుకో, అప్పటిదాకా ప్రార్థించిందంతా వేస్టే, నీకు జవాబు రాదు. నువ్వు విజయానికి దగ్గరలో ఉండొచ్చు, కానీ ఒకవేళ నువ్వు మధ్యలో ఆగిపోతే అక్కడే ఉండిపోతావు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. నీకు ప్రార్థనకి జవాబు వచ్చే వరకు ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థించాలి, ఎడతెగక అడగాలి. ఒకవేళ నువ్వు ఎవరినన్నా, లేకపోతే నీ తల్లిదండ్రులు ఏదన్నా అడిగినావు అనుకో, నువ్వు అడిగి వారం రోజులు అడిగినావు అనుకో, తర్వాత ఊకున్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తారా? అదే నువ్వు వాళ్ళు ఇచ్చే వరకు అడిగినావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తారు. అదేవిధంగా మనం కూడా దేవుని దగ్గర అడిగిన తర్వాత, కొన్ని రోజులు అడిగిన తర్వాత నిరాశపడి గివప్ ఇచ్చేసినాం అనుకో, దానికి మనకి జవాబు రాకపోవచ్చు. అక్కడ మనం విశ్వాసాన్ని కోల్పోద్దు. ఒకవేళ నీ లైఫ్లో డిలే అవుతుంది అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మన జీవితంలో దానికన్నా గొప్ప కార్యం చేయబోతున్నాడు, లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, లేకపోతే దీని ద్వారా నాకు దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది నేర్పించే వరకు అది నా జీవితంలోంచి తొలగిపోదు అనేది మనకు గుర్తుండాలి కదా. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా ఫస్ట్ మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో మొరబెట్టాలి. ఒకవేళ మనకు ఆన్సర్ రాకపోతే మనం అదే విశ్వాసంతో ఉండాలి, కానీ విశ్వాసం కోల్పోయే స్థితిలోకి మనం వెళ్ళొద్దు కదా. మనలో చాలామందికి బాధలు ఉండొచ్చు. మనం ఈ 3 రోజులు ఉపవాసం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం చెప్పండి? మనకున్న బాధలన్నిటికీ విడుదల రావాలి కదా. విడుదల రావాలంటే మరి జస్ట్ కొంచెం సేపు ప్రార్థించి వెళ్ళిపోవడం అది కరెక్టా? కాదు. ఎస్తేరు, హన్నా ఎట్లయితే ఆన్సర్ వచ్చే వరకు దేవుని సన్నిధిలో అడిగిరో, ఎట్లయితే దేవుడి దగ్గర ఆన్సర్ వచ్చే వరకు ఎట్లయితే ఏడ్చినారో, అట్లా మనకు కూడా దేవుని దగ్గర నుంచి ఆన్సర్ వచ్చే వరకు మనం కూడా మొరబెట్టాలి. అప్పుడు మాత్రమే మనకేమొస్తుంది? జవాబు వస్తుంది. ఇక్కడ ఎంతమంది కష్టాలు ఉన్నాయి చెప్పండి? ఒకసారి చేతులు లేపండి. కష్టాలు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరబెట్టండి. ఈ 3 రోజులు మీరు అన్నిటినీ పక్కన పెట్టి, అన్నిటినీ సాక్రిఫైస్ చేసి ఏం చేయండి? దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి దేవుని దగ్గర ఏడవండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు?
జవాబు ఇస్తాడు. ఒకవేళ ఈ 3 రోజుల్లో ఇవ్వకపోయినా విశ్వాసం కోల్పోకండి, దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. మొర చేసినప్పుడు దేవుడేం నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాదు. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నా ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ మొరబెడదాం. దానికి ఖచ్చితంగా మనకేమొస్తుంది? జవాబు వస్తుంది. మొరబెట్టిన తర్వాత ఒకవేళ విశ్వాసం నువ్వు కోల్పోతే నువ్వు గివప్ ఇచ్చినట్టు, నువ్వు ఓడిపోవడానికి ఓటమిని అంగీకరించినట్టు కదా. నీ ప్రార్థనకి జవాబు రాదు అని నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రావాలి ఖచ్చితంగా అనుకుంటే నువ్వు విశ్వాసాన్ని కోల్పోయినావా నీ ప్రార్థనకి జవాబు రాదు. దేవుడు ఒక దగ్గర అంటాడు కదా, విశ్వాసం లేకుండా నీ ప్రార్థనకి ఫలితం వస్తుందని నువ్వు అనుకోవద్దు అసలు. నేను ఇవ్వను నీకు విశ్వాసం లేకపోతే అంటాడు. అంటే ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత మొర్రబెట్టినా, నువ్వు ఒకవేళ విశ్వాసంతో లేకపోతే, నీకు విశ్వాసం లేకపోతే నీ ప్రార్థన, నీ మొర వ్యర్థం అది కదా. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని మొరబెట్టాలి విశ్వాసంతో. అది దేవుడు మనకి ఇస్తాడని మొరబెట్టినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? దానికి సమాధానం ఇస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక.